నా అభిప్రాయం కూడా అదే. వార్తలే కాదు అభిప్రాయాలు ఉంటాయి. వాచ్ వి న్యూస్. మునుస్వామి ఎక్కడున్నాడు కనుక్కున్నాను. ఏంట్రా? ఏం లేదు మాయా, 10 రోజులు అమెరికాకి వెళ్తున్నాను. డబ్బది కొంచెం కావాలి. ఆ కొబ్బరి తోట కూడా అమ్మేసేయండి. ఏంటి ఏమైనా కంపెనీలో పెట్టబోతున్నావా? అలాంటిదే మాయా, కొంచెం క్యాష్ అర్జెంట్. నో ప్రాబ్లం, 2-3 రోజులు అరేంజ్ చేస్తాను. ఇలాగే ఒకసారి. ఎరా అర్జున్, నేను రద్దాను. ఏంట్రా తొందర? నేను సీఎం అయ్యేదాకా ఆగలేవా? లేదురా, కొంచెం అమెరికాలో బిజినెస్ అది సెటప్ చేస్తే తర్వాత కూల్. నీ ఎలక్షన్స్ ఎప్పుడు? నాకు ఎలక్షన్ ఏంట్రా, ఏదో ఫార్మాలిటీకి ఉంటుంది, 2 వీక్స్లో ఉంటుంది. ఓకేరా, కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హలో శ్రీకాంత్ గారా? అర్జున్ ప్రసాద్ గారా? సార్ మీరు చెప్పిన అమౌంట్ కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తారు, కొంచెం అర్జెంట్. అంతా క్యాష్ అన్నా సార్? అవునండి, మొత్తం క్యాష్గా ట్రాన్స్ఫర్ చేయండి. అర్జున్, నేను ల్యాండ్ బదులు క్యాష్ కావాలండి. ఓకే సార్, కొంచెం అర్జెంట్. హలో వెన్స్లే గారండి? అంతా క్యాషేనా? వాళ్ళ లోపల ఇచ్చేస్తా. అమ్మా నేను అమెరికాకి వెళ్ళట్లేదు. అంతేనా? అంతే. కసితో ఆవేశంతో ఏమన్నా? అమ్మా నాకు అవన్నీ తెలియదు కానీ నాన్న అనుకుని చేయలేకపోయిన పనులు నేను చేసి చూపిస్తానమ్మా. అప్పుడైనా ఈ ప్రజలు నాన్నని క్షమిస్తారమ్మా? క్షమిస్తారా? నిన్ను కన్నందుకు ఆయన తప్పకుండా క్షమిస్తారు. ఏంటిది? ఇది నీ డబ్బేగా సార్. 10 రూపాయల కోసం మర్డర్లు చేసుకుంటున్నారు సార్. అలాంటిది నేను అడిగానన్న నమ్మకంతో 10 కోట్లు తిరిగి ఇచ్చారు సార్. నా ప్రాణం మీ సార్. ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష. ఎన్ని పడ్డాను సార్. మా నాన్నగారు నాకు ఇచ్చిన నా సొంత భూమిని కాపాడుకోవడం కోసం అడ్డమైన వెదవులకి లంచాలు ఇచ్చుకుని కుక్కలా తిరిగాను సార్. ఆఖరికి మీ నాన్నగారికి కూడా. సార్ మన సమాజంలో నిజాయితీ గల వాళ్ళు లేరు సార్. ఉన్నదంతా జంతువులే. వేటాడుతున్నారు, పీక్కు తింటున్నారు. మనం మారుద్దామా? ప్రయత్నిద్దామా పోనీ? అలీ, మన గవర్నమెంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరికి ఎంత డబ్బు ఇస్తే పని జరుగుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా. సార్ గవర్నమెంట్లో పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వాలి, అది 2వ తరగతి పిల్లాడిని అడిగినా చెప్తారు సార్. కానీ ఎవరికి ఎంత ఇవ్వాలన్నది నాకు బాగా తెలుసు సార్. అలీ, నువ్వు నా దగ్గర పని చేస్తావా? సార్ ట్యాంక్ బండ్లో దూకమన్నా దూకుతాను సార్. నా ప్రాణం మీది. ఏం పని సార్? అలీ, నేను సీఎం అవుదాం అనుకున్నా. నువ్వే నా ఫస్ట్ ఎంప్లాయీ, నా సెక్రటరీ. ఇది ఎవరికి తెలియకూడదు. వాటర్ తాగుతావా? చాలా పెద్ద న్యూస్. నేనేమో ఇంటర్వ్యూ కోసం వచ్చాను, కానీ దిస్ ఇస్ టూ గుడ్. నా బాస్ గారు జుట్టు పీక్కొనే చచ్చిపోతాడు. నాకు ప్రమోషన్ గ్యారంటీ. చూడమ్మా, నీ పేరేంటన్నా? రత్న. రత్న ప్రభా. చూడు రత్న, ఈ న్యూస్ పబ్లిక్ కాదు. ఈ విషయం కానీ హింట్ కానీ సీక్రెట్గా ఉంచాలి. నువ్వు కొంచెం సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండాలా? కుదరదు. అసలు సైలెంట్గా ఉండడం మా బ్లడ్లోనే లేదు. అది కాదు రత్న, నీకెంత కావాలో చెప్తే. రత్న ప్రభని కొంటారా? నేను మీడియాలో పనిచేస్తున్నాను, పాలిటిక్స్ కాదు. పోనీ గిఫ్ట్ అనుకో. చూడు, ఇక్కడ నువ్వు విన్నది చూసింది బయట మాట్లాడకుండా ఉండడానికి ఎంత కావాలో చెప్పు. జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడేమో, రెక్కల గుర్రం పైనే నన్ను ఎత్తుకుపో. నీకేం కావాలో చెప్పు. నేను అర్జున్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చూడు రత్న, దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. సొసైటీలో చైతన్యం లేదు. హలో, ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు. యువకులు నిద్రపోతున్నారు, రాజకీయ నాయకులేమో దోచుకు తింటున్నారు. అసలు నీలాంటి అమ్మాయిలకి భద్రతే లేదు. ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు మేక్ ఎ లిటిల్ చేంజ్. అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నువ్వు నాకు సహకరించాలా లేదా? నాకేంటి అర్జున్? ఈ దేశం నాకేమిచ్చింది? నేను ఇవాళ చచ్చిపోతే నాకు పిఎఫ్ కూడా దొరకదు. అలాంటి దేశానికి నేనెందుకు నా జీవితం తాకట్టు పెట్టాలి?
మాకు కూడా డైలాగ్స్ వచ్చలే. ఓకే, జోక్స్ అపార్ట్. నీకు నా గురించి ఏం తెలుసు? నేను అలాంటి ఉన్నావు, తాగుబోతున్నావు, తిరిగిపోతున్నావు. ఎక్స్క్యూజ్ మీ అర్జున్, సీఎం కొడుకు పంతైనా నాకు ఓకే. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నాకే కాదు ఈ దేశంలో ఏ ఆడపిల్లకైనా ఓకే. ఏయ్, కానీ నాకు ఓకే కాదు కదా. కానీ అర్జున్, నీకు చాయిస్ లేదు కదా, అందుకేగా మనం ఈ డిస్కషన్ పెట్టుకుంది. సరే సరే, టెన్షన్ పడుకు. నేను ఒక ఐడియా చెప్తా. మనం ఇద్దరం ఒక కాంట్రాక్ట్ చేసుకుందాం. నువ్వు సీఎం అవగానే మనం పెళ్లి చేసుకుందాం, ప్రొవైడెడ్ ఇద్దరికి ఓకే అయితే. అంటే సీఎంని నేను ఫుల్గా పటాయిస్తానమాట. పడ్డావంటే పెళ్ళి, లేకపోతే 50 crores ఇవ్వాలి. ఓ 10 దగ్గర సెటిల్ చేసేద్దాం. ఓకే, చూడు రత్న, ఒక 5 లక్షలు ఇస్తాం. నేను సీఎంతో మాట్లాడుతున్నాను, నీతో కాదు. చెప్పు అర్జున్. హే, ఫీల్ అవుకు. నేను పటాయిస్తే పన్నోడు ఇప్పుడు దాకా పుట్టలేదు. నీ 50 crores ఎక్కడికి పోవు, నీ దగ్గరే ఉంటాయి. నాకు 3 పోర్ట్ఫోలియోలు కావాలి. ఇప్పుడున్నది ఒకటే కదా. చూడండి ధనంజయ్ గారు, మీరు సీఎం అవుతున్నారు. ఎందుకు, ఏంటి, మీ ఎరా తింటా నేను అడిగానా? లేదే, నాకు కావాల్సిందని అడిగాను. తర్వాత మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఏంటి బాగా తయారయ్యో? గుడికి వెళ్ళి వచ్చాను. బొట్టు అలీ, జ్యోతి అపార్ట్మెంట్స్కి వెళ్ళు, హనుమాన్ గుడి దగ్గర. ఓకే. నీ పేరుని అర్చన చేయించాను. నీ గోత్రం తెలీదు ఏంటి? జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడే. ఎంత తెల్లగా ఉన్నాయి నీ కాళ్ళు. హృతిక్ రోషన్ టైప్ లో. ఎప్పుడో బస్ ఎక్కడాలు, బురదలో తిరగడాలు లాంటివి ఉండవు కదా. అసలు కాళ్ళు పగులుతాయని కూడా నీకు తెలీదేమో. రాత. నా కాళ్ళు కూడా బాగుంటాయి. అంటే ఇప్పుడు చూడలేవనుకో, కొంచెం కమిట్మెంట్ ఇస్తే చూపిస్తా. ఇప్పటికీ నడుమే సూపర్. అసలు నువ్వు నోర్మోయవా? అయ్యో, ఏమి నవ్వో, ముత్యాలే. 3 పోర్ట్ఫోలియోలు కావాలి అంతేగా? ఒక 1000 కోట్లు క్యాష్, ప్రాజెక్టులు సెజలు అప్రూవల్ అయ్యే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఇవన్నీ మామూలే కదా మునిస్వామి, ప్రత్యేకంగా చెప్పాలేంటి? ఆడు సీఎం అవుతున్నాడు, 10 కాలాల పాటు ఆడు సీట్లో ఉండాలని మనస్ఫూర్తిగా దీవించు. లేవరా? కంగ్రాచులేషన్స్ ధనంజయ. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడు హే అర్జున్, నేను రానా? నో. నీ బాస్ నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నాడు, కొంచెం కేర్ఫుల్గా ఉండమను. అలాగే మేడం, అలాగే. నీకెలా తెలుసు బాస్? లంగోటి యార్. మరి సార్ అంటున్నావు? అమ్మా, నాకున్నది ఒకటే బ్రెయిన్, ప్లీజ్. ఏం లేదయ్యా, పెద్ద ఆయన ఊళ్ళోకి వచ్చాడు, ఏదో మర్యాదగా కలుద్దామని వచ్చాను. జస్ట్ లంచ్ మీటింగ్, రాజకీయాలు ఏం మాట్లాడలేదే. అవని పిలుద్దాం సార్. ఏంటి కోపం వస్తే నోరు జారుతుందేమో, అసలే ఎఫ్ఎం పిల్ల. హలో, రా. ధనంజయ్ సీఎం గా ఓకేనా సార్ మీకు? చెప్పండి సార్. ఆయనకేం తక్కువయ్యా, యువకుడు, జోష్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. మా సపోర్ట్ ఈయనకి. రత్న, మా రత్నలా ఉందే.
అమ్మ అమ్మ వెళ్ళిపోండి. ఆవిడ అలా లేదే. చెప్తున్నాను కదా వెళ్ళండి. ఏ ఎవర్రా మీరు? అయ్యో, మా అమ్మ గుద్దు గుద్దితే ఎగిరిపోతారు. వెళ్ళండి. పో. ఆగమంటుంటే ఎవర్రా సార్, మీరు? కారెక్కండి సార్. అరే అలా చూసి పారిపోతారేంటి?